ఇవాళ బంగారంని గమనించారా? రీసెంట్ టైమ్స్ లో బంగారం పడిన తర్వాత 10% దగ్గరగా బంగారం పెరిగి ఇవాళ మార్నింగ్ హైస్ నుంచి సుమారుగా 2% దగ్గరగా బంగారం పడింది. సో ఎందుకు బంగారంలో ఇవాళ వోలటాలిటీ ఉంది, ఎందుకు పెరిగి సడన్ గా పడింది, దీని బ్యాక్ ఉంటున్న రీజన్ అండ్ రేపు రాబోతున్న ఇంపార్టెంట్ డేటా, ఇది గోల్డ్ ని సిల్వర్ ని స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ చేసే డేటా, దీని గురించి మాట్లాడుకుందాం. ఆల్సో ఇరాన్ వాళ్ళు 2029 వరకు మేము యుఎస్ తో డిస్కషన్స్ పెట్టుకో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గురించి మాట్లాడాం. అప్పటి వరకు మాకు అవసరం లేదు, అమెరికాతో మేము మాట్లాడమని చెప్పేస్తున్నారు. 2029 వరకు యుఎస్ తో డీల్ కుదుర్చుకోకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేయకపోతే మార్కెట్ల పరిస్థితి ఏంటి? స్టాక్ మార్కెట్ ని పక్కన ఉంచుదాం, క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, స్ట్రాంగ్ వేలో అది ఎంటైర్ ఎకానమీని ఇంపాక్ట్ చేస్తుంది కదా. మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే కంట్రీ, ఆబ్వియస్లీ ప్రైజులు పెరిగినప్పుడు రూపీ రిలేటెడ్ గా ఓవరాల్ ఎకానమీ రిలేటెడ్ గా ఇంపాక్ట్ పడుతుంది. సరే, ఆ రెడ్ సీ నుంచి తెచ్చుకుందాం క్రూడ్ ఆయిల్ అనుకుంటే, ఇది చూడండి లాస్ట్ 30 మినిట్స్ బ్యాక్ వచ్చిన అప్డేట్ ఇది. ఆ పక్కన వెళ్తున్న ఏ షిప్ పైన సరే హూతీస్, అక్కడ ఉంటున్న యెమెన్ లో ఉంటున్న రెబల్ గ్రూప్ అటాక్స్ చేస్తున్నారు. వాళ్ళకి ఆ ధైర్యం ఇచ్చింది ఎవరు? ఇరాన్ వాళ్ళు. ఎంతలా ప్రెసెంట్ ఆ యమన్ దేశంలో ఉన్న హూతీస్ యొక్క పవర్ పెరిగిపోయిందంటే, యమన్ దేశమే గవర్నమెంటే మా వల్ల అవ్వట్లేదు, యుఎన్ అడుగుతుంది మీరు రండి రంగంలోకి దిగండి, వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాం అని గవర్నమెంట్ మీద దాడులు చేస్తున్నారు. రెడ్ సీలో వెళ్తుంటే దాడులు చేస్తున్నారు. ఓ పక్కేమో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గురించి మేము మాట్లాడడం అమెరికాతో అని ప్రెషర్ పెట్టే ప్రయత్నం కూడా ఇరాన్ చేస్తుంది. నిన్న ట్రంప్ కూడా స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో 2029లో తన టర్మ్ అయిపోయాక, అంటే జనవరిలో తన టర్మ్ అయిపోయాక తర్వాత డిస్కషన్స్ పెట్టుకుంటారంటే, అప్పటి వరకు ఇది ఒక సీరియల్ లా కంటిన్యూ అవుతుందా? నాకు తెలిసి అలా అనుకోవట్లేదు. దీని పరంగా ఉంటున్న డేటాని షేర్ చేస్తాను, బికాస్ ఇది నాట్ ఓన్లీ క్రూడ్ ఆయిల్, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఇదనే కాదు, మన ఇండియన్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా కూడా ఇంపార్టెంట్ గా వాలిడేట్ చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ జియో పొలిటికల్ ఈవెంట్. ఆల్సో గ్లోబల్ గా చెప్పాను కదా, రేపు ఇంపార్టెంట్ డేటా రాబోతుంది, అది మార్కెట్ ని, గోల్డ్, సిల్వర్ ని ఇంపాక్ట్ చేస్తుంది. దాని గురించి మాట్లాడుకుందాం, ఏ టైంలో రాబోతుంది, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయని. అండ్ ఫెడ్ రిలేటెడ్ గా, యూఎస్ ఫెడ్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ కామెంట్స్ ఉన్నాయి. గ్లోబల్ ఇండియా రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ డేటాని మాట్లాడుకుంటూ, మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న ఇవాళ యాక్టివిటీని డిస్కస్ చేసుకొని ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ ఇవాళ గోల్డ్ ర్యాలీ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి $4,000 పర్ ఔన్స్ దగ్గరికి వెళ్ళిన బంగారం $4,439 వరకు, అంటే మోర్ దెన్ 10% దగ్గరగా పెరిగిన తర్వాత ఇవాళ 2% విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ లో కరెక్ట్ అయింది. ఏంటని మీరు వెతికే ప్రయత్నం చేస్తే లాజికల్, వెబ్సైట్ లో ఏం చెప్పారనేది కాదు, లాజికల్ గానే దీన్ని చూడొచ్చు. గోల్డ్ ర్యాలీ కూల్స్ అహెడ్ ఆఫ్ యుఎస్ సిపిఐ డేటా యాజ్ బుల్ మెట్ కీ రెసిస్టెన్స్ 4,400 దగ్గర. సైకలాజికల్ గా ఇంపార్టెంట్ మార్క్ పడుతున్నప్పుడు కూడా అక్కడ సపోర్ట్ తీసుకుంది. ఎవరికైనా గుర్తుంటే, ఈ ఇంటర్నేషనల్ ప్రైస్ ట్రాక్ చేస్తున్న వాళ్ళకి ఇంపార్టెంట్ గా అక్కడ మనకి చాలా టైం పాటు కన్సాలిడేట్ అయ్యి అక్కడి నుంచి పడింది. బట్ దెన్ టెక్నికల్ లెవెల్స్ అని కాదు, కానీ రేపు ఈవినింగ్ జూలై 12th ఈవినింగ్ రాబోతున్న ఈ యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా చాలా థింగ్స్ ని సెట్ చేస్తుంది. రీసెంట్ టైమ్స్ లో మీరు చూస్తే లాస్ట్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా బానే ఉంది. రీసెంట్ గా వచ్చిన జాబ్స్ డేటా కూడా ఎకానమీ వీక్ గా ఉంది, రేట్ హైకులు చేయొద్దు అనేలా ప్రెషర్ పెడుతుంది. ఈ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కానీ ఎస్టిమేట్స్ కి లోబడి వచ్చిందంటే మాత్రం జూలై 12th రేపు ఈవినింగ్ వస్తుంది 6:30కి. ఎక్స్పెక్టేషన్స్ కి లోబడి వచ్చిందంటే మాత్రం మార్కెట్స్ దీన్ని మంచిగా తీసుకుంటాయి. బంగారం వెండిలో కూడా మీకు పెరుగుదల కనిపించవచ్చు. ఒకవేళ అలా కాకుండా ఆపోజిట్ గా వస్తుంటే సివియర్ రియాక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇవాళ ఈ రీసెంట్ టైమ్స్ లో 10% దగ్గరగా బంగారం పెరిగిన తర్వాత రేపు ఎలాగో ఈవెంట్ ఉంది కదా అని కొంత వోలటాలిటీ అండ్ కొంత ప్రాఫిట్ బుకింగ్ మనకి మార్నింగ్ గోల్డ్ రిలేటెడ్ గా కనిపించి కన్సాలిడేషన్ ప్రెసెంట్ గోల్డ్ అవుతుంది. సో రేపు ఈవెంట్ కంప్లీట్ అయ్యాక డైరెక్షనల్ థింగ్ మనకి బంగారం, వెండి రిలేటెడ్, ఈవెన్ మార్కెట్ రిలేటెడ్ గా కూడా రేపటి సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఇంపాక్ట్ ని చూపిస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడ గమనిస్తే యుఎస్ కి సంబంధించిన క్లేవ్లాండ్ ఫెడ్ ప్రెసిడెంట్ అండ్ సిఇఓ, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ క్లేవ్లాండ్ కి సంబంధించిన తను నిన్న ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చేశారు. రేట్ హైక్ ప్రెసెంట్ చెయ్యాల్సిందే, ఇట్స్ టైమ్ టు యాక్ట్, ఇప్పుడు యాక్ట్ అవ్వాల్సిందే అని అలా చేశారు. కానీ రీసెంట్ టైమ్స్ లో జాబ్స్ రిలేటెడ్ గా డేటా బానే ఉంది, ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గాను లాస్ట్ వచ్చిన డేటా బానే ఉంది. బట్ ఫెడ్ చైర్మన్ రీసెంట్ గా చేసిన కామెంట్స్ అయితే, ఒక డేటాను చూసే నేను తొందరపడ్ను, దాన్ని చూసే నేను డిసిషన్ తీసుకోను, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటే యాక్ట్ అవుతానని చెప్తున్నారు. సో ప్రాబబుల్లీ తిను ఈ స్టేట్మెంట్స్ చేయడానికి కారణం, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ మళ్ళీ $90 పర్ బ్యారెల్ కి ఇవాళ వెళ్ళింది కదా. ప్రెసెంట్ అయితే కొంత కూల్ ఆఫ్ అయి $87.5 పర్ బ్యారెల్ దగ్గరగా ఉంది. సో ప్రెసెంట్ ఉంటున్న యుఎస్ ఇరాన్ పరిస్థితులను చూసి నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో క్రూడ్ ఆయిల్ ఎలాగో పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ ఎలాగో పెరుగుతుంది, అప్పుడు యాక్ట్ చేయడం కంటే ఇప్పుడు ముందుగానే యాక్ట్ చేసి ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్లో పెట్టుకోవడం మంచిది. ఇట్స్ టైమ్ టు యాక్ట్ అని హైక్స్ ప్రెసెంట్ ఒకటి కాదు మల్టిపుల్ హైక్స్ నీడెడ్ అనేలా తన స్టేట్మెంట్స్ చేస్తుండడం కూడా ప్రాబబ్లీ గోల్డ్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ కి రీజన్ కూడా అయ్యుండొచ్చు. బట్ తిన స్టేట్మెంట్ సపోర్ట్ అవ్వాలంటే రేపు ఇన్ఫ్లేషన్ డేటా స్ట్రాంగ్ గా రావాలి, అంటే ఎక్కువగా రావాలి. సో ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. 3.4% దగ్గరగా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ని. గతంలో 3.5 ఉండేది, ఇప్పుడు 3.4 ఎక్స్పెక్ట్ చేస్తుంది. కోర్ ఇన్ఫ్లేషన్ 0.2% దగ్గరగా ఉంటుందనేలా ఎక్స్పెక్టేషన్స్ లో ఉంది. సో వెనస్డే సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది రేపు, థర్స్డే పీపీఐ ఇన్ఫ్లేషన్ డేటా, అండ్ అదే థర్స్డే ఇనిషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్,
ఫ్రైడే రీటైల్ సేల్స్ అండ్ అదే ఫ్రైడే మిచిగన్ కన్స్యూమర్ సెంటిమెంట్. ఈ డేటా అంతా అమెరికాకు సంబంధించిన రిపోర్ట్ అవుతాయి ఈ వీక్ అంతా. బట్ అందులో ప్రధానంగా మనం చూసేది సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రేపు ఈవినింగ్ 6 o'clock వచ్చే ఈ డేటా ఇంపార్టెంట్. ఇవి కాకుండా నెక్స్ట్ యూఎస్ కు సంబంధించిన ఏ డేటాస్ మనకు అప్డేట్ అవుతాయి అనేది కూడా ఇక్కడ స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. అండ్ ఆల్సో ఈ మ్యాప్ కూడా, వరల్డ్ మ్యాప్ కూడా మీరు ఒకసారి చూడాలి. సెంట్రల్ బ్యాంక్స్ యొక్క డెసిషన్స్, వడ్డీ రేట్ల గురించి డెసిషన్స్ ఈ వీక్ లో ఏ డేస్ లో ఎవరెవరు తీసుకోబోతున్నారు అన్నది, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ఏ డేస్ ఏ కంట్రీస్ రిలేటెడ్ గా డెసిషన్ ఉంటుంది అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇది 1% కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన డేటా కాదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏ కంట్రీ కూడా అంత స్ట్రాంగ్ గా గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నవి కాదు. బట్ స్టిల్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కంట్రీస్ కామెంట్స్ చేస్తున్నాయి అనుకోండి క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా, ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా, ఆర్ అక్కడ ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ ఒక ఒపీనియన్స్ కమింగ్ టైమ్స్ లో ఎలా ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్స్ పరంగా అండ్ ఇన్ఫ్లేషన్ పరంగా, దెన్ స్లోలీ అదే గ్లోబల్ నరేటివ్ కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పర్సనల్గా నేనైతే ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, కానీ ఇప్పుడు అక్కడ ఇన్ఫ్లేషన్ డేటా యూఎస్ కు సంబంధించింది అయితే ఇన్ఫ్లేషన్ డేటా రీసెంట్ టైమ్స్ లో బాగానే ఉంది. జాబ్స్ అనుకున్న దానికంటే తగ్గిపోయాయి. సో ఎకానమీ వీక్ గా ఉందని ఎలా ప్రొజెక్ట్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ రీసెంట్ గా వచ్చిన డేటా బాగానే ఉన్నా సరే ఫెడ్ చైర్మన్ దాన్ని సీరియస్ గా తీసుకుని చెప్పారు. ఇందాక ఒక ఫెడ్ మెంబర్ ఏమో పెంచాలంటున్నారు. సో వీళ్ళు క్రూడ్ ఆయిల్ ఇంకా పెరిగిపోతుందనే ఒక క్లారిటీతో ఉన్నారా, కమింగ్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ ఖచ్చితంగా స్టిక్కీగా ఉంటుందనే క్లారిటీతో ఉన్నారా? సో మిగిలిన వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నేను ట్రాక్ చేయాలనుకొని పెట్టుకున్న డేటా. ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రాక్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ కూడా మాట్లాడుకోవడం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి నేను ఇవైతే ఛానల్లో మాట్లాడను, కానీ ఏదైనా ఇంట్రెస్టింగ్ నేరేటివ్ బిల్డ్ అవుతూ ఉంటే దాన్ని నేను మీకు సినాప్సిస్ రూపంలో షేర్ చేస్తాను. అండ్ లాంగ్ స్టాండింగ్ అవర్ ఎపిసోడ్ 165, ఇవాళ 165 సీరియల్ నెంబర్ యుఎస్ ఇరాన్ ఇష్యూ అనమాట. ఇది ఎందుకు నేను సీరియల్ అంటున్నానంటే, ఇక్కడ ఎక్కడ కూడా ఒక ప్రాపర్ డెవలప్మెంట్ ఉండట్లేదు. ఇద్దరే ఉన్నారు ఇక్కడ, యుఎస్ ఇరానే, వాళ్ళిద్దరు చేతుల్లోనే ఉంది. ఒకప్పుడు యుఎస్ చేతుల్లో చాలా ఉండేది పవర్. ఒకప్పుడు అంటే ఎప్పుడో కాదు, ఫిబ్రవరి వీళ్ళు దాడి చేసిన తర్వాత కూడా యుఎస్ నిజంగా కొన్ని ఆంక్షల్ని పెట్టి ఎండ్ చేస్తుండొచ్చు ఇష్యూ. బట్ వాళ్ళు సుప్రీం పవర్ అనుకున్నారు. స్లోగా ఇరాన్ కి వెనక్కి యుఎస్ రష్యానో ఎవరో వచ్చి నిలబడుకున్నారు మొత్తానికి. కానీ స్ట్రాంగ్ గా వాళ్ళకి వెపన్స్ రిలేటెడ్ గా స్ట్రెంత్ దొరికింది. చిన్న చిన్న డ్రోన్స్ ని పంపించి వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ అన్నిటిని, వాటిల్ని అంటే ఇరాన్ కి సంబంధించిన డ్రోన్స్ ని ఇంటర్సెప్ట్ చేయడానికి వేల కోట్లలో కాదు లక్షల కోట్లలో యుఎస్ కి సంబంధించిన డబ్బుల్ని, మిలిటరీ యొక్క పవర్ ని అంతటినీ కూడా ఇరాన్ కన్జ్యూమ్ చేస్తూ స్టాండ్ అవ్వగలిగి, వన్స్ ఇప్పుడు ఇరాన్ ప్రూవ్ చేసుకున్న తర్వాత, తన శక్తి ఏంటో ప్రూవ్ చేసుకున్న తర్వాత, ఓపెన్ గా మొదట్లో అడిగిన దానికంటే కూడా ఇప్పుడు ఎన్ని కోరికలు ఉన్నాయో అన్ని కోరికలను అడిగే ప్రయత్నం చేసింది. అండ్ దానికి ట్రంప్ కూడా రెస్పాండ్ అయ్యారు. లైక్ నిన్నటి వీడియోలో చెప్పాను కదా, వార్ కంపెన్సేషన్ ఇవ్వాలి, మీరు వచ్చారు డ్యామేజ్ చేశారు, అలా వెళ్ళిపోతా ఉంటే కుదరదు. డ్యామేజ్ జరిగిన దానికి యుద్ధం రిలేటెడ్ గా కంపెన్సేషన్ ఇవ్వాలి. కోరికలన్నీ నిన్న మాట్లాడుకున్నాం. అండ్ అందులో వన్ ఆఫ్ ద కోరిక ఏంటి, ఇరాన్ అడుగుతున్నది యుద్ధం రిలేటెడ్ గా డ్యామేజ్లు కదా. ట్రంప్ ఏమంటున్నారంటే, సరే మీరు అమెరికా రిలేటెడ్ గా చేసిన డ్యామేజ్లకి యుద్ధంలో మేము కూడా డ్యామేజ్ అయ్యాం, మరి దానికి మీరు ఇస్తారా? అండ్ ఇప్పటి వరకు అమాయక ప్రజల్ని మీరు చాలా వరకు ఇంపాక్ట్ చేశారు. అండ్ ఇరాన్ లో జరిగిన డ్యామేజ్, ఇరాన్ ప్రజల మీద జరిగిన డ్యామేజ్, దానికి మీరు పరిహారం ఇస్తారా? సో ఇకపై మేము కూడా అడుగుతాం, మాకు కూడా డ్యామేజ్లకి డబ్బులు కావాలి. మీరు చేసిన డ్యామేజ్లకి, ఇరాన్ లో జరిగిన డ్యామేజ్లకి, ప్రజల మీద జరిగిన డ్యామేజ్లకు కూడా మీరు డబ్బులు కట్టండి అని యుఎస్ ఆ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండేసరికి క్లియర్ గా ఇరాన్ వాళ్ళు ఇది ఇంకా అయ్యే పని కాదు, ఇలా డీల్ పక్కన కాకుండా ఎటు పడితే అటు మాట్లాడుతున్న ట్రంప్ ఉన్నంత వరకు 2029 ట్రంప్ టర్మ్ ఎండ్ అయ్యేంత వరకు కూడా మేము ఎటువంటి బిగ్ డిస్కషన్స్ లోకి వెళ్ళబోమనేలా పార్లమెంట్ స్పీకర్ స్టేట్మెంట్స్ చేస్తున్నట్లు ఇరానియన్ సోర్సెస్ అయితే అప్డేట్ చేశాయి. ఇది ఎక్కడ కూడా ఒక అఫీషియల్ వచ్చి బయట మాట్లాడింది కాదు. బట్ మోస్ట్ ఆఫ్ ద ఇరాన్ ఒక మీడియా అంతా కూడా, ఇంటర్ గ్లోబల్ మీడియా అంతా కూడా, మీరు జస్ట్ ఇరాన్ 2029 ట్రంప్ అని గూగుల్ చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద ఆర్టికల్స్ వస్తాయి దట్ ఇరాన్ ఇలాంటి స్టేట్మెంట్స్ చేసిందని. బట్ నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను, 29 వరకు ట్రంప్ ఎండ్ అయ్యే వరకు ఇష్యూ ఎండ్ అవుదా అంటే నా ఒపీనియన్ కూడా షేర్ చేస్తాను. బట్ దానికి ముందు ఎంఎన్ రిలేటెడ్ గా కొంత హద్దు మీరుతున్నట్లే కనిపిస్తుంది యుఎస్ ఇరాన్ ఇష్యూ. ఇరాన్ యుఎస్ ని, యుఎస్ ఇరాన్ ని, ఓకే అక్కడ వరకు ఒక లాజిక్ మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. బట్ రెడ్ సీ నుంచి కూడా వెళ్లకుండా, సౌదీ షిప్స్ కూడా వెళ్లకుండా ఇరాన్ తన ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం యెమెన్ లో ఉంటున్న హూతీస్ కి పవర్ నిచ్చి యెమెన్ దేశం పైన అండ్ అట్లా వెళ్తున్న సౌదీ ఒక షిప్స్ పైన అండ్ సౌదీకి సంబంధించిన ఎయిర్పోర్ట్ పైన అండ్ యెమెన్ కంట్రీకి సంబంధించిన పోర్ట్ల పైన డామేజ్ చేసుకుంటూ ప్రపంచానికి డామేజ్ చేసే ప్రయత్నం ఇరాన్ ఇండైరెక్ట్ గా త్రూ హూతీస్ చేస్తుంది అనేది నా అభిప్రాయం. బట్ ఎవరి ఎడ్జ్ వాళ్ళు చూసుకోవాలనే ప్రయత్నిస్తారు. అల్టిమేట్ గా ఇవాళ జరిగిన దాడిలో 2 దేశాలకు సంబంధించిన 3 ప్రజలు ప్రాణాలని కోల్పోయారు. అండ్ ఈ హూతీస్ కి సంబంధించిన దాడులను తట్టుకోలేక యెమెన్ వాళ్ళు యునైటెడ్ నేషన్స్ వాళ్ళని అడుగుతున్నారు. అదొక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతున్నారు, మీరు మాకు హెల్ప్ చేయాలని. ఇది పరిస్థితి. అటు హార్మోజ్ ని 2029 వరకు యుఎస్ తో సార్ట్ అవుట్ చేసుకోకుండా, ఓపెన్ చేయకపోతే, ఇటు రెడ్ సీ నుంచి వెళ్లకుండా త్రూ హూతీస్ కానీ ఆపగలుగుతుంటే ఇరాన్ వాళ్ళు, అల్టిమేట్ గా ప్రపంచానికి డ్యామేజే. ప్యారలల్ గా ఇరాన్ కూడా దీంట్లో డ్యామేజ్ అవుతుంది. ఎటు కదలకపోతే మిగతా కంట్రీస్ తో పాటు ఇరాన్ కూడా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ప్రాక్టికల్ గా బ్రెయిన్ నుండి ఆలోచిస్తే మాత్రం ఇది అంత టైం పాటు కొనసాగించగలిగే ఈవెంట్ కాదు. కాబట్టే వాళ్ళు ఒమన్ వాళ్ళతో
వాళ్ళతో డిస్కషన్స్ చేస్తున్నారు. ఈవెన్ దీన్ని ఖతార్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. ఇవాళ ఖతార్ కు సంబంధించిన ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ చేస్తున్న స్టేట్మెంట్ ప్రకారం ఇరాన్ ఒమన్ ఒక హార్మోజ్ టాక్స్ అడ్వాన్స్డ్ స్టేజెస్ ఉన్నాయని, అండ్ ఒకవేళ సార్ట్అవుట్ అయితే హార్మోజ్ ఓపెన్ అవుతుందని ఇలా స్టేట్మెంట్స్ వస్తున్నాయి. సో యుఎస్ తో మేము డిస్కషన్స్ చేయం 2029 వరకు, తన టర్మ్ ఎండ్ అయ్యేంత వరకు మేము మాట్లాడమన్నది హార్మోజ్ రిలేటెడ్ గా కాకపోయిండొచ్చేమో. మేబీ యుఎస్ ఒక షిప్స్ ని పంపించాం, ఇజ్రాయెల్ ఒక షిప్స్ ని పంపించమని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారేమో, లేకపోతే ఒమెన్ వాళ్ళతో అట్లీస్ట్ డిస్కషన్స్ కి దేనికి కూర్చుంటారు. అసలు హార్మోజే ఓపెన్ అవ్వదు అనుకుంటే ఒమెన్ తో కూర్చొని డిస్కషన్స్ చేసి ఏం డీల్ కుదరాలి ఫైనల్ గా, అసలు ఆ డీల్ ఏంటి, ఇంకా దానికి పర్పస్ ఏంటి? హార్మోజ్ ఓపెన్ అవ్వకపోతే, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవ్వకపోతే, సో అల్టిమేట్ గా ఇక్కడ ఒమన్ తో జరిగే డిస్కషన్స్ లో కానీ ఫ్రూట్ఫుల్ అవుట్కమ్ కానీ వచ్చిందంటే డెఫినెట్లీ అది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా సమ్ రూట్ ను ఓపెన్ చేస్తుంది. కానీ ప్రాబ్లం అంతా ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని వదిలినా ఓపెన్ చేసినా ఇటు పక్కన యుఎస్ కి సంబంధించిన నావల్ బ్లాకేడ్ ఉంది. వాళ్ళు ఇరాన్ షిప్స్ ని పంపించమంటారు, ఇరాన్ కానీ యుఎస్ షిప్స్ ని పంపించకపోతే. సో ఇది మల్టీ లేయర్స్ లో చిక్కుపడైతే ఉంది ఎంటైర్ ఇష్యూ అంతా కూడా. సో నేను మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ చెప్పాలనుకుంటుంది, రీసెంట్ టైమ్స్ లో కొంత మార్కెట్ పెరిగింది, రికవర్ అయింది, ఆల్ టైమ్ హైస్ కి అయితే రాలేదు. ఇవాళ కూడా స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. బట్ ఈ ఇష్యూ చూస్తుంటే కాంప్లికేటెడ్ గా కొంత డివేట్ అవుతుంది కాబట్టి, అంటే పాజిటివ్ డైరెక్షన్ లోంచి కాస్త రాంగ్ డైరెక్షన్ లోకి డివేట్ అవుతుంది కాబట్టి ఇన్ కమింగ్ టైమ్స్ ఓవర్ నైట్ లో ఏదైనా నెగిటివ్ సడన్ సర్ప్రైజెస్, చెప్పాను కదా ట్రంప్ ఉన్నంత వరకు ఏదో ఒక నెగిటివ్ సర్ప్రైజ్లు ఇస్తూనే ఉంటాడు. ఒకవేళ అలాంటిది వస్తే గుర్తుంచుకోండి, రీసెంట్ టైమ్స్ లో వచ్చిన నెంబర్స్ ని జస్ట్ మైండ్ లో పెట్టుకోండి. రీసెంట్ టైమ్స్ లో కూడా చెప్పాను, ఓవరాల్ నెంబర్స్ లో ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా వచ్చిన నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి. సో మార్కెట్ రిలేటెడ్ గా డేటా బానే ఉంది, డిసప్పాయింటింగ్ గా లేదు. ఈ రీసెంట్ టైమ్స్ లో మెజారిటీ ఆఫ్ నెంబర్స్ కొంత మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేశాయి. అండ్ ఇండెక్స్ లెవెల్లో కూడా మీరు నిఫ్టీ 15 తీసుకున్న, నెక్స్ట్ తీసుకున్న, స్మాల్ మిడ్ మెజారిటీ ఆఫ్ ఇండెక్స్ తీసుకున్న వాల్యుయేషన్స్ పరంగా లాంగ్ టర్మ్ యావరేజ్ ఒక వాల్యుయేషన్స్ కంటే కూడా కొంత బిలోనే ఉన్నాయి. బట్ ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ తో మనం కంపేర్ చేసినప్పుడు సౌట్ ఆఫ్ దిస్ ఆల్ ఫ్యాక్టర్స్ కమింగ్ టైమ్స్ లో ఒకవేళ మార్కెట్ పడితే మాత్రం కంగారు పడకండి. ఈ ఇష్యూస్ సార్ట్ అవుట్ అవుతుందని ఒక ఏ మాత్రం పాజిటివ్ అప్డేట్ వచ్చినా మార్కెట్ అంతే వేగంగా పెరుగుతుంది. ఈ మధ్యలో జరిగే ఈ అప్ అండ్ డౌన్స్ ని చూసి రియాక్ట్ అయ్యి ఎటువంటి రాంగ్ స్టెప్ ని తీసుకోకండి. బికాస్ ఆ తీసుకునే రాంగ్ స్టెప్ ఎగ్జిట్ అయిపోదాం, బాగా పడ్డాక మళ్ళీ ఎంటర్ అవుదాం అనుకుంటే వి డోంట్ నో, మార్కెట్ వాటన్నిటికి కూడా ప్రిపేర్డ్ గా ఉండిండొచ్చు. ఇదేం సర్ప్రైజ్ కాదు మార్కెట్ కి. సో కాబట్టి ఏదైనా బిగ్ థింగ్ వచ్చి మార్కెట్ సడన్ గా పడితే వెంటనే పానిక్ అయి కంగారు పడే ప్రయత్నం మార్కెట్ లో చేయొద్దు. టెంపరీగా ట్రంప్ ఉన్నంత వరకు, ఇరాన్ ఇష్యూ ఫుల్ గా క్లారిటీ వచ్చేంత వరకు అన్సర్టనిటీస్ మార్కెట్ లో ఉంటాయనైతే మనం గుర్తుంచుకోవాలి. మరి చూడాలి, క్రూడ్ ఆయిల్ మళ్ళీ 90, 100, 110 ఇలా వెళ్తుంటే మాత్రం రూపీ రిలేటెడ్ గా ఇంపాక్ట్ పడుతుంది. రూపీ రిలేటెడ్ గా ఇంపాక్ట్ పడుతున్నప్పుడు ఎఫ్ఐఎస్ ఒక ఎగ్జిట్ పెరుగుతుంది, అది ఫర్దర్ గా రూపీ రిలేటెడ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. స్టాక్ మార్కెట్ ని పక్కన పెట్టండి కాస్త, ఇది క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని తీసుకొచ్చి అది పెరుగుతూ ఉంటే ఆల్రెడీ బయట ధరలు పెంచే ఉన్నారులేండి, ఈ డీజిల్ పెట్రోల్ రిలేటెడ్ గా, గ్యాస్ రిలేటెడ్ గా. బట్ ఇంకా పెంచే అవకాశం కూడా, ఇంకా బాగా పెరుగుతుంటే ఇంకా పెంచే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ చూపించే విషయం. హార్మోజ్ షిప్పింగ్ అనేది చాలా లో లెవెల్స్ కి పడింది, ఓన్లీ 6 వెజల్స్ మాత్రమే త్రూ ఆ హార్మోజ్ పాస్ అయ్యాట. ఈ రీసెంట్ టైమ్స్ లో ఒకసారి పీస్ డీల్స్ అంతా అయిపోయా అనుకున్న తర్వాత యావరేజ్ 50 ఉండేది, అంతకుముందు 100 అబో దగ్గరగా కూడా పాస్ అయ్యేవి. ఇప్పుడు 6 అండ్ బిలో 6 కి అయితే పడింది. అండ్ ఎఫ్ఐఎస్ డేటా మాట్లాడుకోవాలి, ఓన్లీ ఎన్ఎస్సి కి సంబంధించిన డేటా అప్డేట్ అవుతుంది. ఎఫ్ఐఎస్ 705 crore దగ్గరగా బై చేశారు, డిఐఎస్ 411 crore దగ్గరగా సెల్ చేస్తున్నారు. వెరాజ్ అన్ని ఎక్స్చేంజ్లతో కలుపుకుంటే ఎఫ్ఐఎస్ 258 crores కి ఇవాళ బై చేసినట్టు, డిఐఎస్ 25 crore కి ఇవాళ బై చేసినట్టు. అండ్ ఎఫ్ఐఎస్ కి సంబంధించిన ఇండెక్స్ లెవెల్లో షార్ట్ పొజిషన్స్ 87% దగ్గరగా ఉన్నాయి. ట్రంప్ పైన చాలా కాన్ఫిడెంట్ గా ఎఫ్ఐఎస్ ఉన్నారు, షార్ట్స్ ని ఇంకా 87% దగ్గరే మెయింటైన్ చేస్తున్నారు. సో మెయిన్ ఈవెంట్ ఏంటి రేపు? యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా మార్కెట్ ని, గోల్డ్ ని, సిల్వర్ ని ఇంపాక్ట్ చేయగలిగేది. అండ్ మార్కెట్ ఒక జోన్ రీసెంట్ టైమ్స్ లో చూస్తున్నదే 24,300 పైకి వచ్చినప్పటి నుంచి దాని కిందకి వెళ్ళలేదు, ముగియలేదు. పైకి వెళ్తున్నప్పుడు 24,770, ఈ 200 డిఎంఐ దగ్గర కూడా పైకి వెళ్ళి ముగిసే ప్రయత్నం చేయలేదు, ఇన్ బిట్వీన్ ఉంది. ఇదే రేంజ్ రీసెంట్ టైమ్స్ లో కన్సాలిడేట్ మనకి కనిపిస్తూ ఉంది. లాస్ట్ 4-5 రోజుల నుంచి మీరు చూసారంటే మార్కెట్ లో ఒక 200 నుంచి 250 జోన్, 4-5 రోజుల నుంచి కూడా అదే జోన్ లోనే మార్కెట్ కొనసాగుతూ ఉందన్నమాట. అటు ఇటు ఎటు మూవ్ అవ్వట్లేదు, ప్యూర్ కన్సాలిడేషన్ మార్కెట్ లో కనిపిస్తూ ఉంది. అండ్ రేపు రాబోతున్న యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా మార్కెట్ ని ట్రిగ్గర్ చేసే అవకాశం ఉండొచ్చు. కాబట్టి రేపు ఓవర్ నైట్ పొజిషన్స్, స్పెషల్లీ రేపు ఈవినింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ ఎటువంటి యాక్టివిటీ తీసుకుంటున్న వాళ్ళైనా రేపు జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ ని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి ఎఫర్ట్స్ ని పెడుతున్నామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక లైక్
లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ కంపెనీస్ రిలేటెడ్ గా మాట్లాడుకునే ముందు ఇవాళ హాస్పిటల్స్ ని గమనించారా? హాస్పిటల్ స్టాక్స్ ని గమనించారా? పడ్డాయా? కారణం ఇది, మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ రిలేటెడ్ గా రూమ్ క్యాపింగ్ రిలేటెడ్ గా ఒక ప్రైస్ ఉంటది కదా. మనం ఒక హాస్పిటల్లో ఏదైనా ప్రాబ్లమ్ కి జాయిన్ అయినప్పుడు మనకు ఒక రూమ్ ను అలాట్ చేస్తారు. స్వీట్ రూమ్ అనా, సింగిలా, షేరింగా, ఇలా మనకి డివిజన్ లో మనకి చాలా రూమ్స్ ఉంటాయి. దాన్ని ఇంతకు మించి చార్జ్ చేయకూడదు అని దాని రిలేటెడ్ గా ఒక క్యాపింగ్ ని, ఒక లిమిట్ ని తీసుకురావాలనుకుంటున్నారనే సర్జరీని కూడా ఇంతకు మించి ఎక్కువ ఛార్జీలు చేయొద్దు అనేలా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటుందనేలా మనకు అప్డేట్స్ కనిపిస్తుండడమే ఇవాళ మీరు చూస్తే మ్యాక్స్ కానీ, అపోలో కానీ, మెజారిటీ ఆఫ్ హాస్పిటల్స్ ఇవాళ రియాక్ట్ అయ్యాయి. గవర్నమెంట్ ఏదైనా డిసిషన్ తీసుకుందా అంటే కాదు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దాని మీద రిపోర్ట్ పెట్టింది. అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ ఆఫ్ హెల్త్ కేర్ అందరికీ ఉండాలి. ఒక మంచి హాస్పిటల్ అయినా సరే రూమ్ రెంట్ ఇష్టం వచ్చినట్లు పెట్టి, సర్జరీ కాస్ట్లు ఇష్టం వచ్చినట్లు పెడితే నార్మల్ ప్రజలు దాన్ని అందుకోలేరు. కాబట్టి డివిజన్ వైజ్ గా, మేబీ కేటగిరీ వైజ్ గా అయినా సరే ఇంతకు మించి చార్జ్ చేయదనేలా ఒక లిమిటేషన్ పెడదామని హాస్పిటల్స్ రిలేటెడ్ గా రూల్స్ తీసుకురావడానికి పార్లమెంటరీ కమిటీ సజెషన్ ఇస్తూ ఉండడం, రికమెండేషన్స్ ఇస్తూ ఉండడం, స్టాక్స్ అయితే పడ్డాయి. రికమెండేషన్స్ ఏంటి? ఒకటి, ఎసెన్షియల్ ప్రొసీజర్స్ డయాగ్నోస్టిక్స్ రిలేటెడ్ గా హాస్పిటల్స్ అసలు ఎంతెంత చార్జెస్ అవుతున్నాయో ఒక స్కెడ్యూల్ ని ప్రిపేర్ చేయాలని, దానికి ఒక స్టాట్యుటరీ బాడీని కూడా పెట్టి దానిపైన క్యాప్ ని పెట్టాలని, లార్జ్ మెట్రోస్ లో అయితే నియర్ బై ఉన్న 3 స్టార్ హోటల్స్ లో రూమ్ ఎంతైతే రెంట్ ఉంటుందో దానికి మించి రూమ్ రెంట్ అయితే ఉండద్దు అని, రూమ్ టారిఫ్ అయితే ఉండద్దు అని, అండ్ కాంప్లెక్స్ అండ్ ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్ ఏదైనా హాస్పిటల్ ఇవ్వాలనుకుంటే టెరిషరీ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ కి ముందే ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కదా, దాన్ని దాటకుండా దాంట్లోనే ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యేలా చూడాలని. అండ్ ఇది ఇంపార్టెంట్, ఇన్సూరెన్స్ ఉన్న వ్యక్తికేమో ఎక్కువ బిల్ వేసేసి ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర తీసుకుందామని హాస్పిటల్స్ ప్రయత్నిస్తున్నాయి. ఇన్సూరెన్స్ ఉన్న వ్యక్తి అయినా లేని వ్యక్తి అయినా ఇద్దరికి కూడా ఒకే రకంగా ప్రైస్ ఉండాలి. ఇన్సూరెన్స్ ఉంది కదా అని ఆ ఎక్కువ వేసేద్దాం బిల్లు, ఆ పైన ఇన్సూరెన్స్ కంపెనీ కదా కట్టాల్సి వస్తుందని అలా చేయొద్దని. అండ్ మెజారిటీ ఆఫ్ ప్రైవేట్ హాస్పిటల్స్ పెద్ద వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకున్నా దాంట్లోంచి కొంచెం పక్కన పెట్టి పేదవాళ్ళకి కొంచెం బెనిఫిట్, సబ్సిడీనో ఏదో రకంగా పేదవాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు బెనిఫిట్ ఇచ్చే ప్రయత్నం చేయాలని ఒక 5 రికమెండేషన్స్ దగ్గరగా పెట్టింది. కానీ హాస్పిటల్ యాంగిల్ చూడండి, ఎప్పుడైతే ఇష్టారాజ్యంగా వాళ్ళు చేయాలనుకుంది చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ రికమెండేషన్స్ ఉంటున్నాయి. ఇలా పార్లమెంటరీ కమిటీ చెప్తుంది, దీని రిలేటెడ్ గా నెక్స్ట్ ఒకవేళ ఇది లీగల్ గా ముందుకు వచ్చింది అనుకోండి యాజ్ అ రూల్ గా, దాని బిజినెస్ రిలేటెడ్ గా వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ మిస్ అవుతుంటది కదా. సో దానికి వాళ్ళ కంపెనీస్ అయితే రియాక్ట్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ హాస్పిటల్ సెక్టర్ రిలేటెడ్ గా ఇంకొక వీడియో రావాలనుకున్నప్పుడు కూడా దీని మీద ఎప్పటి నుంచో మార్కెట్ లో రూమర్స్ ఉన్నాయన్నమాట. అసలు ఇదేంటో క్లారిటీ రావాలని ఆ సెకండ్ వీడియోని ఆపాను. ఎందుకంటే చాలా మందికి ఐడియా ఉండుంటుంది, ఫస్ట్ హాస్పిటల్ సెక్టర్ రిలేటెడ్ గా వీడియో చేసినప్పుడు కొన్ని హాస్పిటల్స్ ఇన్సూరెన్స్ నుంచి ఎక్కువ డబ్బులు సంపాదిస్తాయి, ప్రైవేట్ ఇన్సూరెన్స్, ఇంకొన్ని గవర్నమెంట్ ఇన్సూరెన్స్ నుంచి, ఇంకొంతమంది పేషెంట్స్ దగ్గర నుంచి, అండ్ ఇంకొన్ని మెట్రోలో. అండ్ మెట్రోలో అంటే కూడా ఎక్కువగా నార్త్ జోన్ లో కొన్ని ఉన్నాయి, సెంట్రల్ పార్ట్ అండ్ ఎంటైర్ ఇండియా ఒక ప్రెసెన్స్ ఉంటున్నవి, అండ్ కొన్ని చిల్డ్రన్ అండ్ డిఫరెంట్ కేటగిరీస్ లో ఉన్న హాస్పిటల్స్ లో పర్టికులర్ గా గవర్నమెంట్ ఒకవేళ ఏదైనా రూల్స్ ని మారిస్తే ఏ హాస్పిటల్స్ ఇంపాక్ట్ అయ్యేలా ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ప్రీమియం హాస్పిటల్స్ రూమ్ రెంట్ క్యాపింగ్ రిలేటెడ్ గా వాళ్ళు ఎక్కువ ఎంతైనా పెంచుకొని మేము ఇలాంటి సర్వీసులు ఇస్తాం, ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అనే హాస్పిటల్స్ కి మార్జిన్ ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి క్లాసిఫికేషన్ చేసే ముందు గవర్నమెంట్ ఒక యాక్షన్ ఏంటి అసలు హాస్పిటల్ స్పేస్ లో అన్నదే నాకు ఆ పాయింట్ లో ఉన్నది సెకండ్ వీడియోలో క్లాసిఫికేషన్ చేస్తున్నప్పుడు కూడా. సో ఇది మనకి క్లారిటీ రావాలి, హాస్పిటల్ స్పేస్ లో నిజంగానే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుందా? ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టారు ఈ హాస్పిటల్ రంగాల్లో. మంచిగా మేము ఇది ఇస్తామని చెప్తే ట్రీట్మెంట్ అనగానే ఎవరైనా ఎంత డబ్బులు పెడతారేమో అని చాలా మంచి ఇన్వెస్ట్మెంట్స్ దీంట్లోకి వచ్చాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా ఒక స్టెప్ తీసుకుంటే మాత్రం ప్రజలకు అది చాలా మంచి పని చేస్తున్నట్టే. ఈ రికమెండేషన్స్ అయితే నాకు బెటర్ గానే అనిపించాయి, కానీ యాజ్ అన్ ఇండస్ట్రీ, యాజ్ అ బిజినెస్ గా చూస్తున్నప్పుడు ఇది హాస్పిటల్స్ కి అయితే మంచిది కాదు. మీరు చెప్పాలి, ఇందాక నేను చెప్పిన 5 రికమెండేషన్స్ లో ఏదైనా రికమెండేషన్స్ ఎస్ ఇది ఖచ్చితంగా తీసుకురావాల్సిందే ప్రభుత్వం అనేలా మీకు అనిపిస్తూ ఉందా? అండ్ మీరు ఇంకేదైనా కొత్త రికమెండేషన్ మీకు ఏదైనా మైండ్ లో ఉందా? హాస్పిటల్స్ రిలేటెడ్ గా ఈ చేంజ్ ఉంటే బాగుంటుందని, స్పెషల్లీ నాకు ఆ ఇన్సూర్డ్ అండ్ నాన్ ఇన్సూర్డ్ పేషెంట్స్ రిలేటెడ్ ఉన్న గ్యాప్, దానిపైన ఒక స్ట్రిక్ట్ యాక్షన్ అయితే గవర్నమెంట్ సైడ్ నుంచి ఉండాలనేది నా అభిప్రాయం. అండ్ మీకు ఈ పర్టికులర్ టాపిక్ రిలేటెడ్ గా ఏదైనా ఒపీనియన్ ఉన్నా తప్పకుండా చెప్పండి. ఇంకొక డిఫరెంట్ యాంగిల్స్ మన ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ గోద్రేజ్ కన్స్యూమర్ గురించి మాట్లాడుకోవాలి. కంపెనీకి సంబంధించిన ఎండి అండ్ సిఇఓ సుధీర్ సీతాపతి గారు రిజైన్ చేశారు. తను రిజైన్ చేస్తూ చెప్తున్నది ఇది, అండ్ నేను ఇది చాలా తక్కువగా చూస్తుంటా అనమాట. రిజిగ్నేషన్ లెటర్ లో జనరల్ గా మనం చూసేది ఏంటి, నా పర్సనల్ రీజన్ కి రిజిగ్నేషన్ చేస్తున్నాను, అదర్ థింగ్స్ ఉన్నాయి నా లైఫ్ లో చూసుకోవడానికి కాబట్టి చేస్తున్నాను, ఆర్ వేరే దాంట్లో జాయిన్ అవడానికి ఏదో ఒకటి అప్డేట్ చేస్తారు. కానీ ఇక్కడ మీరు చూసారంటే ఇండెక్స్ తో, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ తో గోద్రేజ్ కన్స్యూమర్ ని కంపేర్ చేస్తూ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 8% గ్రో అయితే గోద్రేజ్ కన్స్యూమర్ 10% దగ్గరగా గ్రో అయిందని, అండ్ 97% దగ్గరగా అనలిస్టులు స్టాక్ ని బైలో పెట్టారని, హైయెస్ట్ రేటింగ్స్ ఉన్నాయని, సెక్టార్ లోనే ఈ కంపెనీకి హైయెస్ట్ రేటింగ్
రేటింగ్స్ ఉన్నాయని, అది తన టైంలోనే జరిగిందనేలా తను చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అర్థం చేసుకోవాల్సింది, సీతాపతి గారు పొజిషన్ తీసుకుంది అక్టోబర్ 2021లో. అప్పటి నుంచి ఇప్పటికి చూస్తే స్టాక్ ఆల్మోస్ట్ ఒక 2% దగ్గరగా పడినట్టు. సో సిఏజిఆర్ రిటర్న్ లో చూసినా అది నెగిటివ్ గా ఉంటుంది. కానీ తన శాలరీని చూసారనుకోండి, అది తను వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 22% తో గ్రో అయి ఉంటుంది ఇయర్లీ కాంపౌండెడ్ గా. తన శాలరీ 14.4 crores జాయిన్ అవుతున్నప్పుడు ఈ రీసెంట్ టైమ్స్ లో తన శాలరీ 31.5 crore. శాలరీ డబుల్ అయింది, స్టాక్ డబుల్ అవ్వలేదు. సో ఇక్కడ నేను అగేనిస్ట్ గా చెప్పట్లేదు, బట్ వెళ్ళిపోతూ స్టాక్ అన్నిటికంటే బెటర్ గా పర్ఫామ్ చేసింది, యావరేజ్ కంటే బెటర్ గా పెరిగింది అని చెప్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇలా కాదు కదా అనేలా ఒక డౌట్ వస్తుంది కదా. ఎందుకంటే తన నుంచి మార్కెట్ చాలా ఎక్స్పెక్ట్ చేసింది. జస్ట్ తను CEO గా అపాయింట్ అవుతున్నారు అన్నప్పుడు స్టాక్ 22% దగ్గరగా పెరిగింది, ఏదో తను చేస్తారని. బట్ జస్ట్ ఇప్పుడు తను అలా లీవ్ చేస్తూ కంపారిజన్స్ ఇచ్చైతే వెళ్తున్నారు. అండ్ ఎవరైనా గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్ చేస్తుంటే దీని రిలేటెడ్ ఇంకా ఫర్దర్ డేటాని, ఇంకా టైం టు టైం వస్తున్న డేటాని తెలుసుకోవాలనుకుంటున్నా, ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పారంటే. యూజువల్ గా దీని గురించి ఎక్కువగా నాకు మన కామెంట్ సెక్షన్ లో రాదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఎక్కువ మంది ఉన్నారా, ఒకవేళ ఉంటే దీని రిలేటెడ్ గా నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఉంటున్న డేటాని కూడా టైం టు టైం షేర్ చేస్తూ వస్తాను. అదాని రిలేటెడ్ గా యుఎస్ లో జ్యుడిషియల్ ప్రాసెస్ ఒకటి నడుస్తుంది కదా, దీని మీద ఎంక్వైరీ చేయాలని, క్రిమినల్ ప్రొసీడింగ్స్ వీళ్ళ అగేనెస్ట్ గా తీసుకోవాలని దీని రిలేటెడ్ గా నడుస్తుంది కదా ఇష్యూ అంతా. దాని అంతా కూడా అక్కడ ఉన్న జ్యుడిషియల్ సిస్టమ్ ఎండ్ చేసింది. వితౌట్ ట్రయల్, వితౌట్ ఇన్వెస్టిగేషన్ ఈ ఎంటైర్ ఇష్యూని క్లోజ్ చేస్తున్నట్లు అక్కడ యుఎస్ కోర్ట్ డెసిషన్ తీసుకుంది. అండ్ దాని రిలేటెడ్ గా గౌతమ్ అదాని కూడా ట్వీట్ చేశారు. సో ఫైనలీ ఇది అదాని కంపెనీలకి అయితే మంచిదే. అండ్ సెప్టెంబర్ 30 నుంచి మనకి బిఎస్సి నిఫ్టీ 50 లోకి అయితే రాబోతుంది. అండ్ దాని ప్లేస్ లో విప్రో అయితే బయటికి వెళ్ళబోతుంది. దీని రీజన్స్ తోనే నిన్న మనకి బిఎస్సి స్టాక్ అయితే పెరిగింది. నిన్న మార్కెట్ క్లోజ్ ఆక మనకి అప్డేట్ అయితే వచ్చింది అఫీషియల్ గా. బట్ ఎక్స్పెక్టేషన్స్ ముందు నుంచే మార్కెట్ లో ఉన్నాయి కాబట్టి నిన్నే బిఎస్సి స్టాక్ లో మనకి పెరగడం కనిపించింది. ఆల్సో విప్రో నెక్స్ట్ 50 లోకి అయితే మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇవాళ 2-wheeler ఎలక్ట్రిక్ వెహికల్ స్టాక్స్ ని మీరు చూసారా, మంచిగా పెరిగాయా? కారణం గవర్నమెంట్ 2-wheelers ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా సబ్సిడీని మార్చ్ 31, 2028 వరకు కూడా ఎక్స్పాండ్ చేసింది. సబ్సిడీని అయితే రెడ్యూస్ చేశారు. 5,000 దగ్గరగా క్యాపింగ్ పెట్టేశారు. గతంలో అది 10,000 ఉండేది, ఇప్పుడు అది 5,000. బట్ స్టిల్ ఎక్స్పాండ్ చేస్తూ ఉండడం 31 మార్చ్ 2028 వరకు కూడా దాన్ని ఎక్స్పాండ్ చేస్తుండడం మంచి విషయం. కాబట్టి ఇవాళ 2-wheeler ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీస్ లో కూడా స్టాక్ ధరల్లో కూడా మీకు పెరగడం కనిపించింది. అండ్ ఏ బైక్స్ అయితే 1.5 lakh వరకు ఉంటాయో, ఎక్స్ ఫ్యాక్టరీ ధర చెప్తున్నాను, వాటికి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ అనమాట. దీనికోసం కేంద్రం 11,900 కోట్లు స్కీమ్ లో ఖర్చు పెట్టబోతున్నట్లని అప్డేట్ చేస్తున్నారు. ఇవాళ మీరు గమనించారంటే హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ టీసీఎస్ కానీ ఇద్దరు కూడా వాళ్ళ డేటా బ్రీచ్ అయిందని, సైబర్ అటాక్ కి గురైందని అప్డేట్ చేశారు. దీంట్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా లీక్ అయిందంటే కాదు, ఎంప్లాయీస్ రిలేటెడ్ గా డేటా లీక్ అయిందంట. బేసిక్ ఎంప్లాయీ డేటా కాంప్రమైజ్ అయిందని, కంపెనీ సిస్టమ్స్ ఏం దీనికి బ్రీచ్ అవ్వలేదని, క్లయింట్స్ రిలేటెడ్ గా కూడా డేటా బ్రీచ్ అవ్వలేదనేలా హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు చెప్తున్నారు. ఈవెన్ ఈ సేమే టీసీఎస్ వాళ్ళు కూడా చెప్పారు, ఎంప్లాయీ డేటా లీక్ అయింది, సిస్టమ్ డేటా ఏం బ్రీచ్ అవ్వలేదని. సో ఇదేం బిగ్ నెగిటివ్ కాదు రెండు కంపెనీలకు కూడా. బోండాడా ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఒక న్యూ ఆర్డర్ 513 crores విలువ చేసే ఆర్డర్ బిఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి లభించిందని, బిఈఎస్ఎస్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా బిఎస్ఎన్ఎల్ టవర్స్ ఉంటాయి కదా, అక్కడ పవర్ సప్లై రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు. దీంతో వీళ్ళ టోటల్ ఆర్డర్ బుక్ 10,023 crore దగ్గరగా ఉందని బోండాడా ఇంజనీరింగ్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు 77,000 కోట్ల దగ్గరగా కమింగ్ 5 years లో క్యాపెక్స్ చేస్తారట. దీంతో 2 లక్షలకు పైగా 4G సైట్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తారని, 5G రోల్ అవుట్ రిలేటెడ్ గా కూడా బిఎస్ఎన్ఎల్ ప్లాన్ చేస్తున్నట్టు అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం. ఇది ఆబ్వియస్లీ తేజస్ నెట్వర్క్స్ రిలేటెడ్ గా ఏదైనా బిజినెస్ ని పెంచుతుందా అని మార్కెట్ లో స్పెక్యులేషన్స్ అయితే ఉంటాయి కదా, దీంతోనే ఇవాళ కంపెనీ ఇవాళ పెరిగింది. నెక్స్ట్ గోదావరి బయో రిఫైనరీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మీరు గమనించారంటే స్టాక్ 13% దగ్గరగా పెరిగింది. కారణం వీళ్ళకి యూరోపియన్ పేటెంట్ వాళ్ళ దగ్గర నుంచి నోవల్ యాంటీ క్యాన్సర్ ఫార్మాస్యూటికల్ కంపోజిషన్ రిలేటెడ్ గా పేటెంట్ లభించింది. సో క్యాన్సర్ రిలేటెడ్ గా స్పెషల్లీ బ్రెస్ట్ అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్స్ రిలేటెడ్ గా యూస్ చేసే కాంపౌండ్స్ పరంగా వీళ్ళకి పేటెంట్ వస్తూ ఉండడం, దీని రిలేటెడ్ గా బిజినెస్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా, అదే కారణం ఇవాళ కంపెనీ పెరగడానికి. నెక్స్ట్ ఎయిర్ ట్రాఫిక్ రిలేటెడ్ గా డేటా అప్డేట్ అవుతుంది. ఫస్ట్ 10 days ఆఫ్ ద ఆగస్ట్ లో ఎయిర్ ట్రాఫిక్ 8.5% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో డౌన్ అయినట్లు అప్డేట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ పెరిగింది, దాంతో పాటు ఎయిర్ ట్రాఫిక్ రిలేటెడ్ గా కూడా డేటా వీక్ గా వస్తుండడం ఇవాళ ఇండిగో స్టాక్ పై ఇంపాక్ట్ చూపించింది. నెక్స్ట్ బిఈఎల్ వీళ్ళకి 541 crores విలువ చేసే ఆర్డర్స్ జూలై 31 నుంచి లభించాయని, అంటే జూలై
31 తర్వాత నుంచి ఇప్పటి వరకు 541 crore విలువ చేసే ఆర్డర్స్ లభించాయని, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, ఎలక్ట్రో ఆప్టిక్స్, అమినేషన్ రిలేటెడ్ గా కెమికల్, బయాలజికల్, రేడియోలాజికల్ అండ్ న్యూక్లియర్, CBRN సిస్టమ్స్ రిలేటెడ్ గా స్పేర్స్ అండ్ సర్వీసెస్ రిలేటెడ్ గా ఆర్డర్స్ లభించినట్టు BL వాళ్ళు చెప్తున్నారు. ఆల్సో రైల్టెల్ వాళ్ళకి 119 crore విలువ చేసే ఆర్డర్స్ క్లౌడ్ సర్వీసెస్ రిలేటెడ్ గా లభించినట్టు సెప్టెంబర్ 2026 లోపు ఈ ఆర్డర్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేశారు. క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 2 వర్క్ ఆర్డర్స్ వచ్చాయి ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా ఇది ఒక కన్సార్టియం కి వచ్చింది. అందులో వీళ్ళకి ఒక 40% షేర్ ఉంది. ఇది 2 years లో ఎగ్జిక్యూట్ చేస్తారనేలా క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ వాళ్ళు చెప్తున్నారు. ఎంటైర్ ప్రాజెక్ట్ ఒక వీళ్ళ 160 కోట్లని, ఇందులో వీళ్ళకి 40% వాటా ఉందన్నాను కదా, అలా చూస్తే వీళ్ళకి ఒక 64 కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ అలాట్ అవుతుందనేలా అప్డేట్ చేశారు. యాంటోనీ వేస్ట్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అండ్ నెంబర్స్ తో పాటు వీళ్ళు ఒక ఆర్డర్ ని కూడా గెలుచుకున్నారని, 243 crore విలువ చేసే ఆర్డర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, నెక్స్ట్ 5 years రిలేటెడ్ గా ఆ తర్వాత కూడా ఒక 2 years ఎక్స్టెండ్ చేసే విధంగా రోడ్ స్వీపింగ్ రిలేటెడ్ గా సర్వీసెస్ ని వీళ్ళు అందిస్తారనేలా యాంటోనీ వేస్ట్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. HCC వాళ్ళకి 524 crores విలువ చేసే కాంట్రాక్ట్ NHPC వాళ్ళ దగ్గర నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ లో లభించిందని, హైడ్రో మెకానికల్ వర్క్స్ NHPC వాళ్ళకి సంబంధించిన సలాల్ పవర్ స్టేషన్ లో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్లు HCC వాళ్ళు చెప్తున్నారు. అండ్ జెన్ టెక్నాలజీస్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 295 crores విలువ చేసే సిమ్యులేటర్ సప్లై ఆర్డర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి లభించినట్టు, ఇది నెక్స్ట్ విత్ ఇన్ 1 year లో ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేశారు. నెక్స్ట్ IPO అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. మల్టిపుల్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ NSE IPO గురించి మాట్లాడుకుందామా. NSE IPO రిలేటెడ్ గా రాబోతుంది అండ్ దాని రిలేటెడ్ గా అడ్వర్టైజ్మెంట్ ని కూడా వాళ్ళు పబ్లిష్ చేశారు. సో మోస్ట్లీ ఇన్ కమింగ్ టైమ్స్ NSE IPO రిలేటెడ్ గా డీటెయిల్స్ అయితే మనకు వస్తాయి. ఆల్సో లలిత జ్యువెలర్స్ IPO కూడా మార్కెట్ లోకి రాబోతుంది. నాకు తెలిసి ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కొంత ఎక్కువగా జనాలకు తెలిసిందే కాబట్టి దీని గురించి పెద్ద ఇంట్రొడక్షన్ అవసరం లేదు. బిజినెస్ మోడల్ కూడా మనకు అర్థమయ్యేదే. ఆగస్ట్ 17th నుంచి 19th వరకు IPO ఓపెన్ లో ఉంటుంది. సైజ్ 1700 crore IPO. OFS అంటే గతంలోనే ఇన్వెస్టర్స్ అమ్ముతున్నది 500 కోట్లు అండ్ కంపెనీకి వెళ్ళేది 1200 కోట్లు. ఎంప్లాయ్ కోటా కూడా ఉంది ఇక్కడ. సో ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ వీళ్ళ బిజినెస్ ను ఒకసారి చూసారంటే FY24 and 25 2 years లో కూడా, ఫైనాన్షియల్ ఇయర్స్ లో కూడా 16,800 crore రెవెన్యూ, 360 crore దగ్గరగానే ప్రాఫిట్. బట్ FY26 కి వచ్చేసరికి బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ గోల్డ్ ర్యాలీ రెవెన్యూ 25,000 crore కు వెళ్ళింది అండ్ ప్రాఫిట్ 1000 crore ని దాటేసింది. ఐ థింక్ జ్యువెలరీ స్పేస్ లో ఇది ఒక లార్జెస్ట్ IPO ఈ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన వాటిల్లో. ఆల్సో ఇంకొక IPO వస్తుంది, సన్షైన్ పిక్చర్స్ అని. ఏంటి సన్షైన్ పిక్చర్స్, అసలు ఏం చేశారు వీళ్ళు మూవీస్ అని చూడడానికి ప్రయత్నించాను. ఈ మూవీస్ అన్ని చేశారు వీళ్ళు. ఈ IPO 18th August ఓపెన్ అవుతుంది, 20 August క్లోజ్ అవుతుంది. అండ్ వీళ్ళ బిజినెస్ మెట్రిక్స్ ని చూసారంటే రెవెన్యూ 139 crore నుంచి FY24 లో 105 crore కి పడ్డారు, తర్వాత 76 crore కి పడ్డారు. ప్రాఫిట్ సుమారుగా 50 నుంచి 40 కోట్ల మధ్యలో ఉంటుంది. కొంత వొలటాలిటీ ఉండే బిజినెస్ అండ్ ప్రెడిక్టబిలిటీ అనేది కూడా మూవీ హిట్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి లాజిక్స్ ని బట్టి వెళ్ళాలి. అండ్ మిల్కీ మిస్ట్ IPO దీని రిలేటెడ్ గా యాంకర్ బుక్ డేటా అప్డేట్ అవుతుంది. స్ట్రాంగ్ యాంకర్ బుక్ డేటాలో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ శంకేష్ జ్యువెలర్స్ లిమిటెడ్ అనే IPO కూడా మార్కెట్ లో రాబోతుంది. సేమ్ టైం పీరియడ్ 18th August ఓపెన్ అయి 20 August క్లోజ్ అవుతుంది. వీళ్ళ బిజినెస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. FY24 లో వీళ్ళ ప్రాఫిట్స్ 13 crore, తర్వాత 40 crore, తర్వాత 107 crore. బిజినెస్ సుమారుగా అక్కడక్కడే ఉంటుంది, 1000 నుంచి 1400 crore, 1600 crore. బట్ 13 crore ప్రాఫిట్ ని వాళ్ళు 107 crore ప్రాఫిట్ కి విత్ ఇన్ 3 financial years లో మూవ్ చేశారు. ఇంకా నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ లో ఉండబోతున్న IPOs. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మ్యాట్రిమోనీ వాళ్ళ నెంబర్స్, matrimony.com వాళ్ళ నెంబర్స్. ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ లో ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. లాస్ట్ టైం 8 crore ప్రాఫిట్ ఉండేది, ఇప్పుడు 19 crore ప్రాఫిట్ కి వచ్చింది. రెవెన్యూస్ 13% పెరిగాయి. బట్ మార్జిన్స్ చూడండి, లాస్ట్ టైం 11% మార్జిన్స్ అయితే సార్ 20% మార్జిన్. అదర్ ఇన్కమ్ కూడా ఏం పెరగలేదు, బట్ స్టిల్ మార్జిన్ ఎక్స్పాన్షన్ తో మార్జిన్ డబుల్ అవడంతో ప్రాఫిట్స్ కూడా డబుల్ అయ్యాయి. స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్. వీళ్ళు ఆల్మోస్ట్ 2.72 lakh పెయిడ్ సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేసుకున్నారని. బట్ టోటల్ ఎక్స్పెన్సెస్ అక్కడే కదా ఉంటాయి. నెంబర్ ఆఫ్ పెయిడ్ సబ్స్క్రైబర్స్ పెరిగారు, ఎక్స్పెన్సెస్ అక్కడే ఉన్నాయి, మార్జిన్స్ ఎలివేట్ అయ్యాయి, ప్రాఫిటబిలిటీ డబుల్ అయింది. అండ్ నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా నెంబర్స్ బాగున్నాయి. రెవెన్యూ 20% పెరుగుతుంటే మార్జిన్స్ ఎలివేట్ అవ్వడం కారణంగా ప్రాఫిట్ 47% దగ్గరగా ఎలివేట్ అయ్యింది. అదర్ ఇన్కమ్ స్టేబుల్ గానే ఉంటుంది. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ గ్లాండ్ ఫార్మా చూపించారు. ఆన్ క్వార్టర్ బేసిస్ వీక్ గా ఉంటుంది, బట్ ఇది ఇయర్ ఆన్ ఇయర్ లో చూడాల్సిందే. అండ్ వీళ్ళ CDMO బిజినెస్ కూడా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ని డెలివర్ చేసింది. సెనిసిస్ టెక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. రెవెన్యూ ఫ్లాట్ ఉంది, మార్జిన్ లాస్ట్ క్వార్టర్ కి ఇంచుమించుగా సేమ్ గానే మెయింటైన్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ప్రాఫిట్ 2% డౌన్ అయింది. నెంబర్స్ బిలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫెర్మెంటా బయోటెక్ నెంబర్స్ చూసారంటే క్లియర్ గా టాప్ లైన్ లో ఫాల్ కనిపిస్తుంది. 11% ఫాల్ ఇన్ రెవెన్యూ. మార్జిన్ లో డిప్ కనిపించడం, అంటే రెవెన్యూ ఫాల్ అయింది, మార్జిన్స్ గతంలో 20% ఉంటే ఇప్పుడు 15% దగ్గరగా ఉంటుండడం, ప్రాఫిట్స్ 55% దగ్గరగా డ్రాప్ అయ్యాయి. ఓవరాల్ వీక్ నెంబర్స్. RVNL నెంబర్స్ ని చూసారంటే రెవెన్యూ 10% గ్రో ఉంటుంది, మార్జిన్ స్ట్రాంగ్ గా
ఎక్స్పాండ్ అయింది. లాస్ట్ టైం 1.4 ఉంటే సరే 4.2. దీంతో ప్రాఫిట్స్ 18.4% దగ్గరగా ఇంక్రీజ్ అయ్యాయి ఇయర్ ఆన్ ఇయర్ లో. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో చూసారంటే నెంబర్స్ లో మనకి డిప్ కనిపిస్తుంది. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ పెట్రోలియం నెంబర్స్ సాలిడ్ ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ 117% పెరిగితే ప్రాఫిట్ 207% దగ్గరగా జంప్ అయింది. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి. ఆల్సో ఫినిలిక్స్ కేబుల్ నెంబర్స్ కూడా బాగున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ 44%, మార్జిన్ 12% వచ్చింది. లాస్ట్ టైం 10% ఉంటే. అండ్ ప్రాఫిట్స్ కూడా 53% పెంచుకున్నారు ఆన్ ఇయర్. ఓవరాల్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. అండ్ యూనికెమ్ ల్యాబ్ నెంబర్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ 20% పెరుగుతూ మార్జిన్ లాస్ట్ టైం 4.27 ఉంటే సార్ 11% రావడం కారణంగా ప్రాఫిట్ 280% దగ్గరగా జంప్ అయింది. స్ట్రాంగ్ నెంబర్స్. సరే మరి నేనుండనా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.